ఆర్యవైశ్య ఆర్టిఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్స్ ఆఫూపా గిద్దలూరు వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మార్కాపురం జిల్లా కొమురోలులోని శ్రీ శివసాయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో పేద ఆర్యవైశ్య మహిళలకు అండగా గిద్దలూరుకు చెందిన అవోపా వారు నాణ్యమైన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అవోపా అధ్యక్షులు ధారా రాములు, కార్యదర్శి కేపురపు సుబ్బారావు, విశ్రాంత డిప్యూటీ డీఈఓ కాశీశ్వరరావు, క్యాషియర్ సూరే సుబ్బారావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అవోపా సేవా కార్యక్రమాల గురించి భక్తులు కూలంకుషంగా మహిళలకు వివరించారు. ఆవుపాక కొన్ని సంవత్సరాలుగా పేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం, చలికాలంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, వర్షాలు వరదలు వచ్చిన సమయంలో ప్రమాదంలో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. ఎప్పటిలాగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మేము పేద మహిళలకు వస్త్రాల పంపిణీ చేస్తున్నాము. అది జొన్నలగడ్డ చిన్నారామయ్య గారి కుటుంబ సభ్యుల సహకారంతో మరియు మెరిట్ విద్యార్థులకు కూడా ప్రతిభా అవార్డులు దాతల సహకారంతో అందజేస్తున్నాము. ఈ సంవత్సరము ముప్పూరి కాశీశ్వరరావు గారు, రిటైర్డ్ డిప్యూటీ ఈఓ గారి సహకారంతో ఈ ప్రతిభా అవార్డులు కూడా ఇచ్చి ఉన్నాము. తదుపరి రిటైర్ అయిన ఉద్యోగులు 1/8/2025 నుంచి 31/7/2026 వరకు రిటైర్ అయిన అవోపాలో పనిచేస్తున్నట్టు ఉద్యోగులందరికీ సన్మానం చేయటం కూడా జరిగినది. ఎప్పటిలాగానే మేము ఎన్నో వివిధ రకములైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ గిద్దలూరు అవోపా వారు పెద్దలైనటువంటి పొట్టి శ్రీరాములు గారు, మహాత్మా గాంధీ గారు వారి జయంతిని, వర్ధంతిని జరుపుకోవడం జరుగుతున్నది. తర్వాత స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవాలు చేస్తున్నాము. తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, తర్వాత మా అవోపాలో ఉన్నటువంటి పెద్దలైన చనిపోయినప్పుడు వారికి జ్ఞాపకార్థంగా, గుర్తుగా వారిని కూడా మనం పూలమాలలతో వారిని కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన వారికి పూలమాలను ఇవ్వటం చేయటం జరుగుతుంది. పూలమాలంకృతం ఓదార్చడం వారి కుటుంబ సభ్యులను. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత సభ్యుల అందరి సహకారంతో కొత్తగా ఈ మధ్యకాలంలో 250 మందిని మేము కొత్తగా ఛార్జ్ తీసుకున్న వాళ్ళ నుంచి సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులు అయినటువంటి ఎక్కడో పనిచేస్తున్న వాళ్ళందరూ మన గిద్దలూరులోనే అవోపా సభ్యులుగా చేర్చుకుంటున్నాము. వారి వలన మేము ఆర్థికంగా పరిపుష్టి చెందుతున్నాము మా సంస్థ. తర్వాత ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా చేసి ఉన్నాము గతంలో. తర్వాత ఈ ఫ్లడ్స్ జరిగినప్పుడు కూడా మా గిద్దలూరు అవోపా ద్వారా ఆర్థిక సహాయం అక్కడి వారికి అందించడం జరిగినది. ఎన్నో ముఖ్యమైన సేవా కార్యక్రమాలన్నీ కూడా మా అవోపా సంస్థ ద్వారా చేయించున్నాము. గిద్దలూరి అమ్మవారిశాలలో కూడా మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. తర్వాత అక్కడ జరిగే దసరా ఉత్సవాల్లో కూడా మా అవోపా సభ్యులు ఎక్కువ శాతం పాల్గొని రుసుములు వసూలు చేయటంలో కానీ, తర్వాత ఉభయదాతలను దేవస్థానం దగ్గరికి పిలుచుకొని రావటం కానీ, వారు మాకు అప్పచెప్పినటువంటి సేవా కార్యక్రమాలను అమ్మవారిశాలలో కూడా చేస్తున్నాము. ఆ సంస్థకు కూడా మనము ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాము. వారు కూడా మాకు కూడా ఎంతో సహాయ సహకారాలు, మా అవోపా సంస్థకు స్థలం అక్కడ ఉండటానికి స్థలం కేటాయించడము, మమ్మల్ని గౌరవించడం, వారిని మేము గౌరవించుకోవడము జరుగుతున్నది. ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ సమానత్వంగా చూసుకోవడం జరుగుతున్నది.